గాంధీజీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బార్ అసోసియేషన్కి వచ్చినటువంటి ప్రతి అడ్వకేట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అదేవిధంగా నూతన కార్యవర్గమైనటువంటి మన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కొత్త ఎలక్షన్ కమిటీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం చాలా ఆనందించదగ్గ విషయం అండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక మేధావిగా ఒకే ఒక్కడు అన్న విధంగా అంబేద్కర్ జీ తప్ప మేము చదువుకున్న చరిత్రలో కానీ ఎక్కడా కూడా అంబేద్కర్ గారి వల్లనే ఈ రోజున మనందరం కూడా స్వతంత్రంగా ఇలాగ సంతోషంగా ఉన్నాము అంటే అంబేద్కర్ జీ పెట్టినటువంటి భిక్షగా మేము తలస్తున్నామండి. రాజ్యాంగం అనేది మనం ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత దేవుడి పటానికి మనం ఎలాగ దండం పెట్టుకుంటామో ఆ దేవుడు సంగతి కంటే కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే అంబేద్కర్ గారి ఫోటోకి మనం రోజు కూడా పూలదండేసి పాదాలు అభినందన చేయాలండి. ఎందుకంటే మా మహిళల తరపు నుంచి నేను చెప్తున్నాను, మహిళలు పూర్వ చరిత్ర తలుచుకుంటే వాళ్ళు అసలు బయటకే రాని విధంలో ఇంటికి అంకితం అయిపోయి చాలా దౌర్భాగ్యపు స్థితిలో మహిళలు జీవించారని మేము చదువుకున్నాము. ఆ మహాతల్లులు ఎంతో దుఃఖపడి ఉన్నటువంటి ఆ చరిత్ర ఆ టైంలో అంబేద్కర్ గారు ద్వారా మనకు అందరం కూడా సంతోషంగా ఉన్నాము అంటే మహిళలు ఉద్యోగాలకు రావటం కానీ, బయటకు వచ్చి మాట్లాడటం కానీ, స్వతంత్రంగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకుంటున్నారంటే ఈ కాన్స్టిట్యూషన్ వల్ల మన అంబేద్కర్ గారి ద్వారా మనకు వచ్చినటువంటి ఈ యొక్క భిక్ష కింద నేను చెప్తానండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు మాత్రం ప్రతిరోజు క్షణక్షణం కూడా అంబేద్కర్ గారిని పూజించాలని నా అభిప్రాయము. ఎందుకంటే ఆయన చాలా చాలా భయంకరమైనటువంటి దుస్థితిలోంచి పైకి వచ్చారని చెప్పి మేము చరిత్ర చదువుతుంటేనే కూడా బాధేస్తుందండి. ఎంతో అణగదొక్కబడి చాలా భయంకరమైన దుస్థితిలో బాగా అణగదొక్కబడితేనే ఆయన అంత ఎత్తుకు ఎదిగారని చెప్పేసి మేము చరిత్ర ద్వారా తెలుసుకున్నామండి. చాలా భయంకరమైనటువంటి వ్యాధులను ఆయన పడ్డారు. కానీ కూడా ఆయన ఎవరిని కూడా నిందించలేదు. ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం కావాలి, న్యాయం కావాలి. అంటరాని వారుగా అణచబడినటువంటి వర్గాలే కాదు, ఉన్నత వర్గాలు, అగ్ర కులస్తులు కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి సమన్యాయం కావాలి అని పోరాడినటువంటి మొట్టమొదటి ప్రపంచ ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారుగా మేము గుర్తించాము. కాబట్టి మనం ఏమి చేయలేము. అందరూ వాళ్ళు పనులు చేసి వెళ్ళిపోయారండి. మనకు అసలు ఏ పని లేదు. నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా మనకు సుఖంగా ఇచ్చేశారు. కాబట్టి ఆ మహానుభావుల్ని ఈరోజు మనం తలంచుకొని ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించుకొని గౌరవప్రదంగా అందరిని మనం తలుచుకొని కనీసం మన వెనక తరాలకైనా సరే వాళ్ళ యొక్క గొప్పతనం చెప్పాలని భారంతో నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ తప్పు మాట్లాడితే క్షమించండి. జై భీమ్, జై కాన్స్టిట్యూషన్.